ఈ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. రక్షకుడవుగా రక్షణను పంచడానికి వచ్చావు. ప్రేమమూర్తిగా ప్రేమను పంచావు. సమాధానకర్తగా సమాధానమును ఇచ్చావు. నిత్యత్వానికి మార్గమును ఏర్పాటు చేసి ప్రతి హృదయములోనూ చోటిమ్మని అడుగుతున్నావు. అనేకమైన క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోయాయి, కానీ హృదయములో అసలైనటువంటి క్రిస్మస్కి ద్వారము తెరవబడడం లేదు చాలామంది జీవితాలలో. యేసయ్యా, ఈ రాత్రి నీ మాటలు నీ దాసులు ప్రకటించారు. ఆ మాటలు ప్రజల హృదయాలను తాకునుగాక. ప్రజల హృదయాలు నీ కొరకు తెరవబడునుగాక. ఎవరి హృదయం అయితే నీ కొరకు తెరవబడకుండా ఉన్నదో ఇంకా వారి హృదయాలు తెరవబడాలి. ఎవరి హృదయాలు అయితే తెరవబడి విరసిల్లుచూ ఉన్నాయో, వికసిస్తూ ఉన్నాయో, వారి ఇంకను ప్రజ్వరిల్లాలి. నాయనా, కృపను విస్తరింప చేయండి. ఈనాడు అనేక హృదయాలలో, కుటుంబాలలో, అనేకుల జీవితంలో సంతోషము లేదు నాయన. ఆ సంతోషాన్ని నీ బిడ్డలు పొందుకోవటానికి ఆయన కృపనివ్వండి. ఈ దాసులు విక్కయ్య గారిని, అమ్మగారిని, బిడ్డలను దీవించండి. ఇదిగో నాయన, స్థానికంగాను జేమ్స్ పేటలోను మీరు అప్పగించిన పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, ఇదిగో నీ పని కొరకు బిడ్డలు వారి యొక్క ధనమును నీ కొరకు కానుకగా వేశారు నాయన. వారిని మీరు దీవించి వారి అక్కర్లన్నీ తీర్చండి. నీ పని కొరకు ఆ యొక్క ధనమును వాడుకోవడానికి ఆయన కృపని దాసునికి ఇవ్వండి. మేలు చేయమని మిగిలిన కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, భూమి ఆకాశములను సృజించి నీ పోలికగా మమ్మలను సృష్టించి ఓ ప్రపంచమంతా కూడా ప్రభువా ఎంతో వేడుకలు అద్భుత రీతిగా జరిగించుకున్నటువంటి నాయన నీ కుమారుని నిలబెట్టుకుని సవారాసి పరిశుద్ధాత్మనైనా నీ ఆశీర్వాదాలతో ఈ స్థలంలో నింపండి నాయన. నీ మహిమతో ఈ స్థలంలో నింపండి నాయన. నీ దయనైనా మా ప్రభు ప్రతి ఒక్కరి మీద రావటానికి నీ కృపను గురించమని ప్రార్థన చేస్తున్నాను. నీ స్తోత్రాలు ప్రభువా. నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని గణపరుస్తానని సెలవు ఇచ్చాను నాయన. మా తండ్రి, మీరు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది నాయన. ఎక్కడ ఎవరికి ఆధారాలు లేవయ్యా. అందుకు చేతే భూప్రపంచంతా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు ప్రభువా. ఈ దాసులనైనా అమూల్యమైన మాటలు ప్రభువా, లేఖన భాగముల నుండి మాట్లాడి ప్రభువా వాటిని హృదయంలో దాచుకుని తలబోసుకుని గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి నీ కృప అనుగ్రహించండి నాయన. మీ దీన దాసులను మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుని అద్భుతమైన రీతిగా మీ దాసులతో కూడొచ్చిన బిడ్డలతో మా ప్రభు మంచి ఆరోగ్యము, నూతనమైన ఆరోగ్యము మా ప్రభు నీ బిడ్డలకు నశించిన దాని వెతికి రక్షించడానికి నేను మనిషి కుమారుడుగా వచ్చి ఉన్నానని ప్రకటన చేస్తున్నారయ్యా. ఈ జమే క్రిస్మస్ జరిపిస్తున్నారయ్యా బిడ్డలు. దీనికి నాయన మా ప్రభువా ఆధారమైనటువంటి దేవుడు నీవు ఉన్నావు అని కార్యక్రమం అంతలో జయకరంగా జరిగించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.